నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చెప్పుకోబోయే పరిహారాన్ని, ఈ వస్తువులను మీ జేబులో పెట్టుకోవడం వల్ల మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆకర్షితులవుతారు. ఈ విధానం చాలా అద్భుతమైందండి. ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. కానీ ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. ఆహార నియమాలంటూ ఏమీ లేవండి. చక్కగా అన్నీ తీసుకొని కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక మీ ఇంటనే ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఈ పరిహారాన్ని మాత్రం మీరు చేయకండి. నియమ నిబంధనలు అయితే ఇవ్వండి. ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ కూడా చెప్తాను. ఇక్కడ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన సమస్యలు ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా సరే ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. కొందరైతే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. లైక్స్ ఇచ్చే అందరికీ కూడా నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా మీ లైక్స్ వల్ల ఈ వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది. చెప్పిన సమస్య ఉన్నవారు చేసుకొని లాభపడేలా ఒక హెల్ప్ చేసిన వారు అవుతారండి మీరు. ఇలాంటివి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ ఇవ్వండి. చాలామంది అడిగారు, మాకు ఆకర్షణ కావాలండి, గౌరవ మర్యాదలు కావాలండి. మా ముందు వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మా వెనకాల చూసుకుంటే మమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని చాలా తక్కువ దృష్టితో చూస్తున్నారు. ఇలాంటి వాటితో మేము చాలా బాధపడుతున్నామండి. ఇలాంటి సమస్యల నుంచి మేము బయటపడడానికి ఏదైనా పరిహారం ఉందా అని అడిగారు. చాలా మంచి పరిహారాన్ని ఈరోజు నేను తెలియజేయబోతున్నానండి. మనకు సమాజంలో గౌరవ మర్యాదలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా, అంటే మన మాటకి విలువ ఇవ్వాలని కోరుకుంటారు. అలా కోరుకునేవారు ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు చేసుకోండి. ఇంకా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయండి. మన జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల మనకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవండి, దొరకవు. అలానే మాటకు కూడా విలువ అనేది ఉండదు. ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే అలాంటి దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. మీకు సమాజంలోనూ మీ కుటుంబంలోనూ మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వింటారండి, మీకు విలువ ఇస్తారు. మీరు ఏ పని చేయడానికైనా సరే అవకాశాలు పెరుగుతాయి. మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం అయితే ఖర్చుతో కూడుకున్నది అయితే కాదండి. తక్కువ ఖర్చుతోనే పదార్థాన్ని సేకరించుకొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ముందైతే పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దామండి. మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఒక తెల్లటి గవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించే ఈ గవ్వ పసుపు కలర్దండి. మీరు తెలుపు రంగులో ఉన్న గవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను పిక్ పెడతాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇలాంటి గవ్వే తీసుకోవాలండి. అలానే ఒక ఎరుపు రంగు క్లాత్ అనేది తీసుకోండి. ఇక మూడవది, మనం మల్లె చెట్టు ఉంటుంది కదండి, మనం పువ్వులు పెట్టుకుంటాం కదా, ఆ చెట్టుకున్న వేరు ముక్క కావాలి, అదొకటి తీసుకోండి. ఇంకా కాపర్ వైర్ ఒక చిన్న ముక్క తీసుకోండి. కొంచెం కుంకుమ పువ్వు కావాలి. అలానే ఏదో ఒక పెర్ఫ్యూమ్ తీసుకోండి. అలానే మరొకటి సాంబ్రాణి పుల్ల ఒకే ఒకటి తీసుకోండి, సరిపోతుందండి. ఇక ఏ విధంగా చేయాలనేది చెప్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలండి. మీరు శుక్రవారం రోజున ఈ గవ్వను కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. ఒకే ఒక్క గవ్వ సరిపోతుందండి. ఇక మల్లె చెట్టుకున్న వేరు, అంటే మీ ఇంట్లో మల్లె చెట్టు ఉంటే ఆ మల్లె చెట్టుకున్న వేరు తీసుకోండి. లేదా మనకి బయట నర్సరీల్లో కూడా మల్లె చెట్టు అమ్ముతారండి. ఇంటికి తెచ్చుకొని దానికున్న వేరు ముక్కను తీసుకోండి. సన్నగా చిన్నగా ఉన్నది తీసుకోండి. ఒకవేళ ఇంట్లో ఉండేదాన్ని అనుకోండి, దాన్నైనా వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైతే మల్లె చెట్టుకున్న వేరు కావాలండి. మళ్ళీ చెట్టుకున్న వేరు మీరు ఏ విధంగా తీసుకుంటారంటే, ముందు చెట్టుకు నీళ్లు పోసి ఒకసారి నమస్కారం చేసుకొని సాంబ్రాణి పుల్లతో ధూపాన్ని చూపించండి. తర్వాత చెట్టుకు చెప్పుకోవాలి, నీ వేరును నేను పలానా విషయం మీద తీసుకుంటున్నాను అని చెప్పుకొని తీసుకోండి. ఇక ఆ వేరు మొక్క అనేది భూమిలో ఏ దిక్కునున్నా పర్వాలేదండి, తీసుకోవాలి. ఇక తర్వాత కాపర్ వైర్ని మాత్రం మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఇలాంటి కాపర్ ముక్క కాదండి, ఇది కాస్త లావుగా ఉంది కదండి, ఇలాంటిది కాదనమాట. ఇదిగోండి, ఇలా సన్నగా పొడుగ్గా ఉన్నదే తీసుకోవాలి. చిన్న ముక్క చాలండి పరిహారానికి. ఈ మాత్రం తీసుకుంటే ఇదిగోండి ఇంత మాత్రం సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ చాలండి. ఖచ్చితంగా ఇక్కడ కాపర్ వైర్ అనేది అవసరం అండి, వేరే ఆప్షన్ అయితే లేదండి.
ఇక క్లాత్ విషయానికి వస్తే రెడ్ కలర్ క్లాత్ అంటే ఇంట్లో ఉపయోగించింది కాదండి, కొత్త క్లాత్ తెచ్చుకొని చేసుకోవాలి. ఈ గవ్వ ఉంది కదండి, దీన్ని కట్టడానికి సరిపడా చిన్న పీసు ముక్క తీసుకోండి, సరిపోద్ది ఆ మాత్రం. ఇక కుంకుమ పువ్వును కూడా మీరు రెడీ చేసి ఉంచుకోండి. ఇక్కడ వీడియో కాస్త లెంతీగా ఉంటుందండి, కాస్త ఓపిక చూస్తూ ఉండండి. చాలామంది ఇది చేసి రిజల్ట్ వచ్చిందండి, చాలా మంచి పరిహారం అన్నమాట ఇది. ఇక మీరు ముందుగా మల్లె మొక్క వేరు తీసుకోండి. ఇంతది కాకుండా ఈ మాత్రం ఇంత చాలండి, ఇంత చిన్న వేరు ముక్క సరిపోతుంది దీనికి. ఇక గవ్వనైతే మీరు శుక్రవారం రోజున తెచ్చుకుంటారు, అలానే మల్లె మొక్క వేరుని శనివారం రోజున తెచ్చుకుంటారు. ఇక తర్వాత అన్నింటిని కూడా మీరు రెడీ చేసుకున్న తర్వాత ఒక చోట కూర్చొని ఈ గవ్వ ఉంది కదండి, ఈ గవ్వలో ఈ మల్లె చెట్టు వేరుని ఇలా పెట్టాలండి. 1/2 ఇంచు ముక్క తీసుకోండి సరిపోతుంది. దీంట్లో చక్కగా ఈ విధంగా పెట్టండి. తర్వాత కుంకుమ పువ్వును కూడా దీంట్లో ఒకే ఒక్క రేకుని ఇలా పెట్టండి, సరిపోతుంది. ఇక ఈ కాపర్ వైర్ ఉంది కదండి, ఈ వైరును కూడా ఈ గవ్వలో ఇలా పెట్టండి. ఈ గవ్వలో పట్టేంత సరిపడా చిన్న ముక్కను తీసుకోండి. కాస్త ముందుగానే కాస్త కట్ చేసి తీసి పెట్టుకోండి, సరిపోతుందా లేదా అనేది కాస్త కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. ఈ గవ్వలో ఈ కాపర్ ముక్కని చక్కగా ఇలా పెట్టేయండి, కాస్త లోపలగా పెట్టేయండి. ఈ గవ్వలో మీరు మల్లె చెట్టు వేరు, కుంకుమ పువ్వు, కాపర్ వైరు పెట్టారు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ సాంబ్రాణి పుల్లని చక్కగా తీసుకుని వెలిగించండి. ఈ సాంబ్రాణి పుల్ల బాగా కాలేలా చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వెలుగుతున్న కొద్దీ మసి ఏర్పడుతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇలా వెలుగుతున్న కొద్దీ మసి ఏర్పడుతూ ఉంటుంది కదండి, దాన్ని ఈ గవ్వలో వేయాలండి. మీరు చక్కగా తీసుకొని ఈ సాంబ్రాణి పుల్లను వెలిగించిన తర్వాత దాని నుంచి వస్తున్న ఆ మసి ఏర్పడుతుంది కదండి, దాన్నంతా కూడా తీసుకొని ఈ గవ్వ లోపల ఫిల్ అయ్యేలా చేయండి. పూర్తిగా పూర్తి చేసేయాలన్నమాట, లోపల మసితో పూర్తిగా పూర్తి చేసేయాలి. ఇదిగోండి, ఈ విధంగా పూర్తిగా పూర్తి చేసేయాలి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఈ పెర్ఫ్యూమ్ ఉంది కదండి, దీంట్లో ఒకే ఒక్క డ్రాప్ వేయాలి. ఇలా మనం ప్రయోగానికి కావాల్సిన విధానాన్ని మనం పూర్తిగా రెడీ చేసేసుకున్నాం. తర్వాత రెడ్ కలర్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్లో ఈ గవ్వని పెట్టి మూటగా కట్టేసేయాలి. ఈ విధంగా కట్టేసిన తర్వాత దీన్ని మీకు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామివారికి గుడి ఉంటే అక్కడికి తీసుకువెళ్ళండి. ఈ మూటని ఆ గుడి దగ్గర గ్రిల్స్ లాంటివి ఉంటే, లేదంటే ఆ ప్రాంగణంలో ఉంటాయి కదండి, కిటికీ కానీ అలాంటిది ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో మీరు ఈ మూటని కట్టేసి వచ్చేయాలి. అంటే ప్రాంగణంలో కిటికీ ఉంటే కిటికీకి కట్టేయండి. ఒకవేళ అక్కడ ఏదీ లేదండి, అలాంటి లేని పక్షంలో మీరు పూజారి గారికి చెప్పండి, అక్కడున్న పూజారి గారికి చెప్పండి, మీరు దేవాలయంలో పెట్టేయండి, రేపు వచ్చి నేను ఈ మూటను తీసుకువెళ్తాను అని చెప్పి ఆయనకి చెప్పి ఇచ్చేసి వచ్చేయండి. ఇక ఆయన దేవాలయంలో ఉన్న గుళ్ళో ఆయన పెడతాడు. ఒకవేళ గ్రిల్కి పెడితే ఎవరైనా తీస్తారేమోనని అనుమానాలు ఉన్నా కానీ పూజారి గారికి చెప్పి గుళ్ళో పెట్టమని చెప్పండి. ఇంతకీ ఈ పరిహారాన్ని మనం శనివారం రోజున చేసుకోవాలి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చండి, మీకు కుదిరిన టైంలో. ఈ విధంగా మీరు చక్కగా చేసేసిన తర్వాత ఆదివారం రోజున మీరు స్నానం చేసుకొని, మీరు శనివారం రోజున మూటని గుడిలో పెట్టేశారు కదండి, ఆదివారం రోజు స్నానం చేసుకుని గుడికి వెళ్ళండి. వెళ్ళి మీరు కట్టిన గవ్వ మూట ఉంటుంది కదండి, దాన్ని ఇంటికి తెచ్చుకోండి. లేదంటే పూజారి గారికి చెప్పుకుంటారు కాబట్టి వారిని అడిగి తెచ్చుకోండి. అలా ఈ మూటను తెచ్చుకున్న తర్వాత దీనికి ధూపం దీపం చూపించండి. పూజ గదిలో మీరు దీపారాధన చేసుకుని ఆ దేవుడికి దీపారాధన ధూపం చూపిస్తారు కదండి, తర్వాత ఈ గవ్వ మూటకు కూడా చూపించండి. తర్వాత ఇక దీన్ని మీరేం చేస్తారంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ మూటని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుని వెళుతూ ఉండండి. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, దీనివల్ల మీకు ఒక ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుందండి. అద్భుతమైన శక్తిని మీరే చూస్తారు. మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి, మీరు ఇంకెవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు వారు మీ మాటకి ఆకర్షితులవుతారు. మీలో ఒక సమ్మోహన శక్తి అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారండి. సరేనండి, ఇలా పెట్టేశారు, మరి ఎప్పుడు మార్చుకోవాలి అంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించితే అప్పుడు ఈ మూటను తీసుకువెళ్ళి నీళ్ళలో కలిపేయండి. లేదా మీరు ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళారు, అప్పుడు అలాంటిది ఏదీ లేదండి, ఏ ఇబ్బంది లేదు, మీతోనే ఉంచుకోవచ్చు దీన్ని. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించున్నప్పుడు ఇది మీతోనే ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు పారే నీటిలో కలిపేయాలండి. తర్వాత మళ్ళీ దీన్ని తయారు చేసుకోవాలి. ఇక అలాంటిది ఏదీ లేదన్నప్పుడు మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా ఈ గవ్వను ఉంచుకోవచ్చండి, ఈ గవ్వ మూటను ఉంచుకోవచ్చు. కేవలం మీ కుటుంబ సభ్యుల్లో వారు మరణించినప్పుడు మాత్రమే దీన్ని తీసేయాలి.
ఇక మిగతా సమయంలో మీరు తినవసరం లేదండి. అంటు ముట్టు అలాంటిది ఏదీ లేదండి. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అందరూ మీ మాట వింటారు. సమ్మోహన శక్తి మీలో పెరుగుతుందండి. చాలా చాలా మంచి పరిహారం అండి ఇది. తప్పకుండా ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా నాకు తెలియజేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.